మంచిర్యాల జిల్లా అక్రమంగా తరలిస్తున్న వారి వద్ద చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత వసూల పర్వం ఆలస్యంగా వెలుగులోకి రాగా స్థానికంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర నుండి మంచిర్యాల వైపు బొలెరో వాహనంతో పాటు మరో వ్యాన్లో పలువురు వ్యక్తులు అక్రమంగా పశువులు తరలిస్తుండగా గుర్తించిన కాంగ్రెస్ నేత అటు వాహనాలను కిష్టంపేట ఆవరణలో గల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద అడ్డుకుని డ్రైవర్పై దాడి చేసి వారి వద్ద నుండి 20,000 రూపాయలు వసూలు చేసినట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం కాగా కాంగ్రెస్ నేత తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేయగా పశువులు తరలిస్తున్న మరో వ్యాన్ తప్పించుకోవడం వెనుక అటు కాంగ్రెస్ నేత హస్తం ఉందనే అనుమానాలుండగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడడం మాత్రం సమంజసం కాదని సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టిన వీడియోల ఆధారంగా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బండి కాదు రామల్లే ఉంటుంది. अच्छा अच्छा ओके ओके अच्छा अच्छा ओके ఇప్పుడు ఖమ్మం పోయిందా? ఖమ్మం రూరల్ చేస్తుంది కనబడుతున్నాయి. అలా నువ్వు శ్యామ్ నిల్చో. ఎక్కడ మీది ఎవరు? ఉప్పలా పైకి ఎక్కిట్లు పట్టు ఉప్పలపల్లి. ఓకే వ్యాధి ప్రాబ్లం ఇప్పుడు సీజన్ వచ్చింది. శ్యామ్ నిల్చో. అదే అంటే అన్నీ శ్యామ్ నిల్చో. ఇక్కడ యూనిఫామ్ ఉన్నాయి కదా, కొంచెం నిల్చో. పైకి పైకి వెళ్ళిపోతే వాళ్ళకు ఆవులు ఆవులు 4 ఉన్నాయట. ఆవులు లెక్క కట్టలేవు కానీ 4 ఉన్నాయన్నాడు. ఓకే సార్. మహారాష్ట్ర నుండి రాంగా దారిలో ఒక వ్యక్తి ఆపిండు. ఆయన పేరు అనువరాట. ఆపి డబ్బులు కావాలని అడిగిండు. డబ్బులు కావాలని అడిగితే ఎంత అంటే 50,000 కావాలన్నాడు. 50,000 అనగా ఇప్పుడు లేవు సార్, మరి మా సేటుకు ఫోన్ చేసి కొట్టిండు. కొట్టుడుతోనే నేను మా సేటుకు ఫోన్ చేసిన ఎగబడి చేస్తే మా సేటు వచ్చిండు. మా సేటు వచ్చి వాడికి డబ్బులు 15,000 కొట్టిండు. తినకుంటే ఇంకో 5,000 కొట్టిండు. అయినా సిఐకి హ్యాండ్ ఓవర్ చేసిండు మా బండి. మాకు జర న్యాయం చేయండి సార్.